దాని గురించి దేవుడు మాట్లాడుతుంటారు. ఒకవేళ రాబడేసి ఆ స్త్రీలు ఎవరి దగ్గరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కోల్పోతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే విడిచిపెట్టబడబోతున్నారు. విడిచిపెట్టబడిన తర్వాత అయితే దైవమైన సంగతి ఘోరమైనది. దేవుని స్తోత్రం. ఈరోజు 36వ రోజులో మనం ఇచ్చాం. ఇది ఉపకోల్పోయే దానిలో ఆఖరి వెంటగా వెళ్తూ వెళ్తున్నాను. దీని తర్వాత కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుంది, కృప ఎలాగ పొందాలి అన్న దాని గురించి నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. జకర్యా 5వ అధ్యాయం, జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 7 నుంచి చివరి వరకు చూసుకుందాం. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచూ ఉండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూముని ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, షేనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీట మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. శిరోందా గ్లోరీ కందరా సీకరా సిన్సెవెస్తా గ్లోరీ హల్లియా స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన వాడ, ఇదిగో నీ చేతులకు నన్ను అప్పచెప్తున్నాను. నీ జ్ఞానం చొప్పున నన్ను నడిపించు. నా ఆత్మ నీ వశ్యములో ఉన్నది. మహిమ పొందండి, కృప అనుగ్రహించండి. సాతానిచ్చలని కూల్చివేయండి, అంధకార శక్తులని దహించి కాల్చివేయండి. నిరంతరం నీ కృప నా మీద ఉంచి నా నోటి బొరగా ఉండేటంతలు నీ ఆత్మ చేత మా అందరితో కూడా మాట్లాడి నన్ను మమ్మను సర్ది దిగంత పొందాలని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా నీ జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడే ముందో చూద్దాం. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. సీసపు బిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. కొలతూములో అంటే ప్రపంచమంతటిలో కూర్చున్నటువంటి పాపము. స్త్రీ పాపానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రపంచాన్ని అంతటిని కూడా ఒక స్త్రీతో పోల్చారు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇది ఎక్కడ కూర్చుంది? కొలతూములో కూర్చుంది. దేవునికి స్తోత్రం. కూర్చుండి ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి, ఇది దోషమూర్తి, పాపము అంటే ప్రపంచమంతా పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు పాపమయముగా అంటే దానికి ఒక సాల నిర్ణయించేశాను, సమయం వచ్చినప్పుడు ఆ సాలలో అది కూర్చుంటాది అన్నాడు. ఇప్పుడు దాని సమయము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అది వచ్చింది కాబట్టి ఈరోజు భూ ప్రపంచమంతా కూడా పాపము చేత నింపబడింది. మనుష్యులకు నీతి నియమాలు తప్పి తిరుగుతున్నారు. దేవుని యొక్క మాట వినడానికి మానవునికి ఇష్టం లేదు. తన సొంత ఆలోచన చేత, సొంత తలంపుల చేత మనిషి సాగిపోతున్నాడు. ధర్మశాస్త్రానుసారమైన నీతి ఈరోజు మనుషుల్లో మనము చూడటం లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాపం అనేది భయంకరంగా భూలోకంలో పెరిగిపోవడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీతి తప్పి ప్రజలు తిరుగుతారు అని దీని యొక్క అర్థం. ఇది దోషమూర్తి. నీతి తప్పి ప్రపంచం అంతా కూడా తిరుగుతుంది. ఇప్పుడు ప్రపంచానికి నీతి లేదు. రెండవది, అవినీతి పనులు చేసిన వారికి సిగ్గు అనిపించటం లేదు. అదేదో గొప్ప గ్రాండ్ పని చేసినట్టుగా పాపాన్ని ఈ రోజు జరిగిస్తున్నారు. అది తాగుడు. పూర్వకాలం తాగుడు అంటే చచ్చ అదేం లేదు అనేవారు. ఇప్పుడు తాగుడు మోడరేట్. ఆడోళ్ళకి మగోళ్ళకి మోడరేట్. 85% తాగుడులో మనుషులు నిమగ్నమైపోయారు. ఆడోళ్ళు తాగుతున్నారు, మగోళ్ళు తాగుతున్నారు. డ్రైవ్ చేస్తున్నప్పుడు మొన్న ఆడోళ్ళని టెస్ట్ చేసినప్పుడు కొంతమంది తాగున్నారంట. సిగ్గుపడేటటువంటి కాలం ఇది కాదు. ఇదే కాలములో ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోసము, అక్రమము ఈ క్రియలన్నీ చేసి తామేదో గొప్ప కార్యం చేసినట్టుగా సంతోషిస్తున్నటువంటి కాలం ఇది. కనుక దేవుడు ఈ రోజు అన్నాడు,
అది ఒక దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దానిని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను. గాలి వారి రెక్కలను ఆడించుచూ ఉండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రపంచమంతటికి కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు పాపాన్ని పంచుతున్నారు. ప్రపంచమంతట్లో కూడా పాపాన్ని పంచుతున్నారు. ఈరోజు పాప భీతి మానవునికి లేదు గనక ఈ శంకుబుడి కొంగలు ఇవన్నీ కూడా అపవిత్రమైనవి. ఒక విధంగా షీనారు అపవిత్రమైనది. దేవునికి స్తోత్రం ప్రియులారా. సీసపు బిళ్ళ అపవిత్రమైనది. అందుకే అంటాడు మీ యొక్క ఆహారంలో ఏం మిళితమై ఉన్నదన్నాడు, సీసము తగరం అంటాడు. అంటే దేవునికి స్తోత్రం ప్రియులారా, అపవిత్రత. అయితే దేవునికి స్తోత్రం, ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ శంకుబుడి కొంగలు కూడా అపవిత్రమైనవి. ఇవి ఈ యొక్క లోకములోకి ఏం తీసుకొస్తున్నాయి? పాపాన్ని. మధ్యాకాశంలో నుంచి పాపాన్ని పంచుకుంటూ వెళుతున్నాయి. సహోదరి సహోదరుడా, నీతి లేని కాలంలో జీవిస్తున్న నీవు నేను కూడా నోవహులాగా, దానియేలులాగా, దేవునికి స్తోత్రం యోబులాగా ఎవరైతే జీవిస్తారో వారు తప్ప ఇంకెవ్వరు కూడా పరలోక రాజ్యం చేరటం అసంభవం. లోతు అక్కడ జరుగుతున్న పాపాలను చూసి హృదయ అంతరంగంలో నొచ్చుకుంటూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు పాపాన్ని చూసి పరుగు పెట్టే ప్రజలు నొచ్చుకుంటాం అదిపోలే, పాపం ఉందంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసహ్యమైన క్రియ ఇది. సిగ్గు విడిచిన జాతి లక్షణాలు ఇవి, మంచి వారి లక్షణాలు కాదు. దేవునికి స్తోత్రం. కొంతమంది సిగ్గు విడిచి తిరుగుతారు, వీళ్ళకి సిగ్గు ఉండదు. ఎందుకంటే వీళ్ళ బ్రతకడమే ఆ స్థితిలో బ్రతుకుతారు కనుక వీళ్ళకి సిగ్గు అన్నది ఉండదు. అదే ఈ దోషమూర్తి మోసుకు వెళుతున్న పాపాలు ఇలాంటి వారితో నింపబడినట్టుగా చూస్తున్నాం. తర్వాత వీరు ఈ తూముని ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుతున్న దూతను నేను అడగగా, షీనారు దేశమందు దానికి ఒక శాలను కట్టుటకు పోవచ్చున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీట మీద పెట్టించుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ పాపం ఎలాగుంటే విడవబడిన తర్వాత, కృప కోల్పోయిన తర్వాత ఇది మరింత భయంకరంగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా సహోదరి సహోదరుడా, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో అదే ప్రజలు ఈనాడు జరిగిస్తున్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. కట్టడలు మార్చేశారు. పురుషులకు వివాహం చేస్తున్నారు, స్త్రీలకు వివాహం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఓన్లీ బెంగళూరు, మన హైదరాబాదు, ఇంకోదేదో మొత్తం 3-4 ప్లేసెస్ లో 48,000 మంది స్త్రీలు పురుషులు వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారంట. హోల్ ఇండియాని లెక్కేస్తే ఇంకెంత మంది ఉంటారు అనంట. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? కట్టడలను మార్చి నిత్య నిబంధన మీరిపోయారు. దేవుడు ఇచ్చేటటువంటి నిత్యము ఇచ్చేటటువంటి నిబంధన వారు మీరారు. దేవుని వాక్యానుసారంగా వీళ్ళు నడవట్లేదని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యానుసారంగా నడవడానికి ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆయన వాక్య ప్రకారంగా నడవనట్లయితే నిశ్చయముగా దేవునికి స్తోత్రం శిక్ష మనము తప్పించుకోదాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బాగానే ఉన్నాను కదా అని, కానీ ఫర్దర్ గా ఏం జరుగుతుందో అది నీకు తెలీదు. దేవునికి స్తోత్రం. అటువంటి భయంకరమైన హీన స్థితి భూలోకంలోకి రాబోతున్నది. దేవునికి స్తోత్రం. ఈ రోజు చూద్దాం లేవీకాండం 19వ అధ్యాయం 35 నుంచి చూద్దాం. లేవీకాండము 19:35 వచ్చి నుంచి. తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరి అయిన మార్గ ప్రకారంగా నడవాలట.
ఈరోజు సరి అయిన మార్గము విశ్వాస జీవితంలో లేదు. పాపం అనేది వంటికంటే ఇది దోషమూర్తి అన్న దోషం అంటే పాపము. ప్రపంచం అంతా కూడా ఈనాడు పాపమయముగా అయ్యి పాపాన్ని ఏం చేస్తుందంటే దేవునికి స్తోత్రం ప్రోత్సాహము చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూద్దాం 20వ అధ్యాయంలో మరి 8వ వచనం చూద్దాం. చూడండి, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. ఎవడు తన తల్లినైనను తన తండ్రినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలెను. ఈ రోజు తల్లి తండ్రి అనేటటువంటి గౌరవము ఘనత ఈ రోజుల్లో లేదు. ఎందుకు? ఆజ్ఞను మీరుతున్నాడు. మనిషి ఆజ్ఞ మీరి ధర్మశాస్త్రానుసారంగా నడవకుండా పాపానుసారంగా వెళ్ళిపోతూ వస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారిణికి మరణ శిక్ష విధింపవలెను. ఈ రోజు మన మధ్య హాయిగా కూర్చుని ఉంటారు కదా. తప్పు చేసినోడిని జైలుకు పట్టిపోయాక డబ్బులిచ్చి బయటకు వచ్చి తిరిగినట్టుగానే ఉన్నారు ఈ రోజుల్లో. ఇంత వాక్యం విని కూడా మరలా పొడుగోడు వైపు చూస్తున్నారు. వీళ్ళు చావాలంట అసలు. అంటే వీళ్ళు ఎప్పుడు చేస్తారు? కృప ఉంది, దాని సమయం ఉంది. ఇప్పుడు ఆయన కృపకాలము గనుక కనికరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కృపను బట్టి కనికరిస్తున్నాడు. ఇప్పుడు కృప కోల్పోయిన తరువాత నిశ్చయముగా వీనికి మరణ శిక్ష తప్పదు. మార్పు చెంది ప్రభు దగ్గర అంగలాచి రోధించి ఆ పాపాన్ని విడిచినట్లయితే ఓకే. నిజంగా ఆ పాపం విడిచిన తరువాత కూడా పాప క్షమాపణ అయ్యిందో లేదో కూడా మనకి తెలీదు. దేవుని స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? తన తండ్రి భార్యతోనంట. దేవుని స్తోత్రం. అయితే సైనించువాడు వాడు తన తండ్రి మానచాదనమును తీసెను వారిద్దరికి మరణ శిక్ష విధింపవలెను. వాళ్ళిద్దరికి మరణ శిక్ష అంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు జరుగుతున్నాయా? ఈనాడు జరుగుతున్న క్రియలు ఇవే. ఇవి దోషమూర్తి. అది ఆకాశం మధ్యలో అది ఎగురుతూ వెళ్తూ వస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? తమ శిక్షకు తామే కారకులు. ఎవడు చేసిన పాపానికి వాడు ప్రతిఫలం అనుభవించి వెళ్లాల్సిందే. తర్వాత ఒకడు తన కోడలితో సైనించిన ఎడల వారిద్దరికి మరణ శిక్ష విధింపవలెను. దేవుని స్తోత్రం. ఈ రోజు మామ కోడలు అనే వరుసలు పోయినాయి. తన కొడుకు భార్యే కదా, అయినను తన కొడుకు భార్యతో పాపం జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా దోషముత్తి చేస్తున్నటువంటి పనులు. దేవునికి స్తోత్రం. ఈ రోజు పరపురుషుని చూడవలసిన అవసరం నీకు లేదు, నాకు కూడా లేదు. ఆల్రెడీ దేవుడు మనకిచ్చిన దాంతో తృప్తి కలిగి వెళ్ళిపోవడమే తప్ప అలాంటి పనులకు ఎగబడకూడదు అన్నాడు. దేవుని స్తోత్రం. తన భార్యతో తను సంతోషించవలసింది పోయి ఎక్కడికి వెళ్ళాడు? ఈడు కోడల దగ్గరికి వెళ్ళాడు. ఈ భార్యతో తృప్తి లేదు, కోడలతో తృప్తి పడదామని చూస్తున్నాడు. తర్వాత వారు వారి వరసలు తప్పిపోయారు. అందుకే వరసలు వావిలు తప్పినోడకి వాడి మరణ శిక్ష వాడే పొందాల్సి ఉందని చెప్తున్నాడు. తర్వాత వారి ప్రాణ అపరాధము వారి మీద ఉండునంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంటే మరి ఆ యొక్క పాపం అనేది ఈ వ్యక్తుల మీద ఉంటదంట. ఇద్దరి మీద ఉంటది, ఒక్కరి మీద కాదు. ఇద్దరి మీద ఆ పాపం ఉందంట. తర్వాత ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషునితో సైనించిన ఎడల. ఇప్పుడు ఇద్దరు పురుషులకి వివాహం చేస్తున్నారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒకడు స్త్రీతో సైనించినట్టుగా పురుషుడితో వాడు సంబంధం చేయకూడదు. దేవునికి స్తోత్రం. వారిద్దరు హేయక్రియలు చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధించాలి. ఇవన్నీ కూడా కృప కోల్పోయే కాలంలో బయటకు వచ్చే సంగతులు ఇవి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరూ పాపం గురించి తలకాయ నెత్తి కొట్టుకుని ఏడుస్తా ఉన్నారు. కానీ వీళ్ళ సమయం దేవుడు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇక ఆగడు ఆయన, ఇంకా సహించడు ఆయన సహించేటంత స్థితిలో ఇక లేడు. అందుకనే త్వరితముగా రాకడా సిద్ధమవుతుంది కనుక మనము పాపంలోకి వెళ్లకుండా
జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. తర్వాత తమ శిక్షకు తామే కారకులు. ఉమ్. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లి చేసుకుని స్త్రీని, అటు భార్యను తల్లి కూడా, ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు వీడు. వీడు ఇంకెంత గొప్పోడో చూడండి. తల్లిని బిడ్డని కూడా. దేవునికి స్తోత్రం. పెండ్లి చేసుకుని అది దుష్కామ ప్రవర్తన. అది దుష్కామ ప్రవర్తన. దుష్కామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చేయాలంట. దేవునికి స్తోత్రం. ఎంత కోపమో దేవునికి చూడండి. దేవునికి స్తోత్రం. నిజంగా ఇలాంటి పాపాలు మితిమీరి జరుగుతున్నాయి ప్రపంచంలో. ఈరోజు ఈ పాపాలన్నింటినీ కూడా దేవుడు కృప కోల్పోయే స్థితిలో ఉంచాడు. చాలా మంది క్రైస్తవులే ఇలాంటి పాపాలు జరిగిస్తున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళంటే తెలియక చేస్తున్నారు, మనము తెలిసి చేస్తున్నాం. ఇది తప్పు అని తెలిసి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వచ్చేసేసి ఆబోతుల్లాగా రోడ్డు మీద వదిలేయాలి. వదిలేస్తే అక్కడ ఎవడు కనపడతాడు, వెనకాల వెళ్ళిపోతారు వీళ్ళు. నిజంగా చాలా అసహ్యమైన క్రియలు ఇవి. వీళ్ళకి సిగ్గుండదు. ఆడు చిన్నపిల్లోడో తెలియదు, పెద్దోడో తెలియదు, ఏంటో ముసలోడో తెలియదు, వయసోడో తెలియదు, వాడు వెనకాల వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళని ఏదో టచ్ చేసి. ఇప్పుడు చాలా అసహ్యమైన ప్రభావాలు మనం చూపించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. మన పవిత్రతను కాపాడుకోవాలి. అందుకే నువ్వు ఇంత కష్టపడి దేవుని దగ్గరికి వస్తున్నావు. ఇంత అపవిత్రమైనది, దోషమూర్తిది, పాపాలు జరిగించేటటువంటిది. ఇలాంటి అపరాధాలు భూలోకంలో జరుగుతున్నందువల్ల దేవుని కోపము, ఉగ్రత భయంకరంగా భూమి మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? జంతు సైనము చేయవానికి మరణ శిక్ష విధింపవలెను, ఆ జంతువును చంపవలెను. దేవునికి స్తోత్రం. ఈ జంతువులతో కూడా చేస్తారంట. అది కూడా ప్రభు యొక్క బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకంటే సాతాను కుతంత్రాలన్నీ దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. తర్వాత స్త్రీ తన జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువుకును మరణమే విధి. చూడండి, అక్కడ కరుణా కటాక్షాలు ఏమీ కనబడతలేదు. కృప కోల్పోయిన తర్వాత దేవుని సన్నిధిలో మనకి కూడా కరుణ కటాక్షము కూడా ఉండదు. దోషమూర్తి, పాపాన్ని వెంబడించి నడుస్తున్నటువంటి మనుషులు వీళ్ళు. పాపపు పనులు జరిగిస్తూ, పాపక్రియలు జరిగిస్తూ సంతోషిస్తున్నారు. అందుకనే దేవుని ఉగ్రత నిశ్చయముగా మన మీద, మన కుటుంబం మీద ఆ పాపం అలాగే ఉంటుందట. అంత త్వరితముగా పాపము పోవడం అన్నది అసంభవం. దేవునికి స్తోత్రం. చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను. ఇది అదొక రకమైన దోషమూర్తి. ఇప్పుడు రెండవ దోషమూర్తిని చూస్తున్నాం. చూద్దాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరము అయిన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. దేవునికి స్తోత్రం. ప్రియుల, ధనాపేక్ష, డబ్బు సంపాదించాలనే కోరిక, త్వరగా గొప్పోళ్ళైపోవాలి. నేను చెప్పాను, చర్చిల్లో జరిగింది. ఇంకొక సంగతి అదేంటంటే 1000 రూపాయలు కడితేనంట ఒక సంవత్సరంలోనే ఇక 5000 ఇచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10,000 కడితే వారానికో 1000 ఇచ్చేస్తాడంట. ఇది ఇంకో రకమైనటువంటి మోసం, అక్రమం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎన్నెన్ని మోసాలు. ఎందుకు? ధనము సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి. ఒక మనిషిని చంపేసి సంపాదించాలి, ఒక మనిషిని నాశనం చేసి సంపాదించాలి. ఈ ఆశ అనేది దేవుని బిడ్డలకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు? ధనవంతులకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడిపోతారంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఒక రోజుకి 1,00,000 రూపాయలు, ఒక గంటకి 1,00,000 రూపాయలని, 2 గంటలైతే 2 లక్షలు, 3 లక్షలని, ఈ రకమైన దుర్క్రియలలో మనుషులు ఎందుకు? త్వరగా డబ్బు సంపాదించేయాలి, నిమిషాల్లో సంపాదించాలి. క్యాన్సర్ వ్యాధి వస్తే ఏం చేస్తాడు వీడు? ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. ప్రియులారా,
అందుకనే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. భయంకరమైన హాని క్రియలు, ఎన్నో హాని క్రియలు. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం, ఒక పర్ల్స్ వర్తకుడు, మంచి వర్తకుడు 3 కోట్ల ఆ పర్ల్స్ ఇంకేయో కొనుక్కుని వస్తుంటే వెంటనే వాడిని అక్కడ కాశారు, వాడిని చంపేశారు. ఒక్క రోజులో అయిపోదాం అనుకున్నారు. కానీ దేవుడి యొక్క ఆలోచన అది కాదు. ఒకేసారి కోటీశ్వరుడు అయిపోవాలని కోరికతోటి ఎవరి దగ్గర నా 10 రూపాయలు ఉంటే దోచేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు ధనాపేక్ష అనేది మహాపాపమని వాక్యం సెలవిస్తున్నది. ఉన్న దానితో తృప్తి కలిగి ఉండాలి. మనకెప్పుడైతే ఈ కోరిక పెరుగుతాదో, మన తోకేమో చిన్నగా ఉంటుంది, కోరికేమో చాలా పెద్దగా ఉంటుంది. అందుకనే ఈ పెద్ద కోరికకి ఉన్న తోక చాలక ఆ పెద్ద కోరికకి ఎక్కడైనా మనకు తగినోళ్ళు సరిపోతారా అని వాడని పాపములో వేసి మోసంలోకి దించుతున్నారు. ఇది భయంకరమైన పాపం. దేవుని స్తోత్రం. బ్రోతల కంపెనీలు రన్ చేస్తున్నారు ఈరోజు. సహోదరుడా, అసహ్యమైన క్రియలతో డబ్బును సంపాదించినంత మాత్రాన నీవు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాననుకోవటం వెర్రితనం. రెండోది, ఈ పూటకి నడిచిపోతుంది, మేము హ్యాపీగా ఉంటామని అనుకున్నట్లయితే దీని పర్యవసానం ఇంకొక రోజుని ఏ ఎయిడ్స్ వ్యాధితోటో నువ్వు భరించాలి. అది వచ్చిన తర్వాత నీ తరము కాదు, నా తరం, ఎవ్వడి తరం కాదు అది. అలాంటి భయంకరమైన పరిస్థితి దేవుడు అందుకే ఈరోజు తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరము కూడా జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ఇంకేమన్నాడు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనేది. ఇస్కరియోతు యోధా కూడా 30 వెండి నాణాలు కాసిపడి దేవుణ్ణి అమ్మేసి, దేవునికి స్తోత్రం, తాను చేసింది పాపమన్న సంగతి తెలిసిన తరువాత దేవునికి స్తోత్రం, అతను ఆ పాపాన్ని ఇది చేయలేక ఏం చేశాడు? చనిపోయాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నరకానికి వెళ్ళాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతో మంది. అందుకే దేవుని వాక్యం మనతో మరీ హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, దైవజనుడవైతే వీటిని విసర్జించాలి. నిజంగా దైవజనుడవైతే. అందుకే మనం చేసిన వెంటనే ఏ కీడు మనకి రాదు. చేసేసిన తరువాత కొంతకాలానికి ఆ పరిస్థితి మనకి వస్తుంది. అప్పుడు భరించే కన్నా ఇప్పుడే మనం భయపడి జాగ్రత్తగా ఉండటం మంచిది అని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. 4వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. 4, 11, 12. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకుము. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా. ఎందుకంటే మన ప్రవర్తన బయట అందరికీ తెలుస్తుంది. మనం చేస్తున్న ప్రవర్తన బట్టి రేపొద్దున అందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? తృణీకార భావంతో చూస్తారు. దేవునికి స్తోత్రం. మనకైతే అది మామూలు అనిపించవచ్చు, ఏం తెలియదులే ఎవ్వరికి అని మనకు అనిపించవచ్చు. కానీ అన్నీ అందరికీ తెలుసు. తెలియదంటూ ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకనే వీరివన్నీ తెలుసు గనుకనే దేవునికి స్తోత్రం ప్రియులారా, నిన్ను చూడగానే అందరికీ కూడా ఏం మనసు వస్తుంది? తృణీకార భావం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనల్ని ఇతరులు తృణీకరించడానికి అవకాశాలు ఉంటాయని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం.
రెండవ తిమోతి 2వ అధ్యాయం. నీవు యవ్వనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. దేవునికి స్తోత్రం. నీకు అలాంటి కోరికలు ఏమైనా వస్తే ఏం చేయమన్నాడు? ఆ పాపము నుండి పారిపో. ఆ పాపం దగ్గరికి వెళ్ళకు. దేవునికి స్తోత్రం. ఆ పాపా నుండి దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నాడు. యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు కావలసినది నీతి, ప్రేమ, సమాధానం, విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నన్ను ఖచ్చితంగా ఒక దినము తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దినం వరకు కూడా నేను ఎదురు చూస్తానని మనుషులు ఏం చేయాలంటే అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అందుకే అంటాడు, నేను మిమ్మల్ని దీవించే వరకు కూడా నా చేతి క్రింద దీన మనస్కులు అయి ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దీనత్వము ధరించుకోండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వచ్చు వరకు కూడా మనము జాగ్రత్తగా మన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇది మన ఘటము, ఇది మన ఇల్లు. దేవునికి స్తోత్రం. ఇది మన శరీరం. ఇది ఎవరి శరీరము? మీ అయిందా? ఎవరి శరీరం ఇది? దేవుని శరీరం ఇది. ఒక పురుషుడిదైనా ఒక స్త్రీదైనా ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటాడో, తీసుకున్న తర్వాత ఈ శరీరాన్ని ఎవరికి అంకితం చేస్తున్నాడు? దేవునికి అంకితం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి అంకితమైనటువంటి ఈ శరీరము పాపములోకి వెళ్ళినట్లయితే ఎవరితో నువ్వు చేయి కలిపావు? ఎవరితోటి? దేవుని స్తోత్రం. వేశ్యతో. అందుకే అంటాడు, వేశ్యాంగులకు దేవుడే తీర్పు తీరుస్తాడు అంటున్నాడు. అందుకే వివాహం అనేది ఘనమైనది అంటున్నాడు. దేవుని స్తోత్రం ప్రియులారా. మరి వేశ్యతో తన యొక్క శరీరాన్ని కలిపేవాడు వాడు ఎవరవుతున్నాడు? దేవుని స్తోత్రం. జారత్వము జరిగిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో పాపం అనేది విపరీతంగా మనుషుల మధ్య పెరిగిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క ఆత్మ ఈ రోజు నీతో నాతో కూడా హెచ్చరిక చేస్తుంది. మనుషులు రకరకాల పాపాల్లో పడిపోయారు. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. రకరకాల పాపాల్లో మనుషులు పడిపోయి అపవిత్రముగా మనుషులు తమ జీవితాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధులు ఎవరో తెలియట్లేదు, పాపులు ఎవరో తెలియట్లేదు ఈరోజు. అందుకే సంఘాల్లో ఏం ప్రవేశించింది? పాపం ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. సంఘములో అపవిత్రత వచ్చేసింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే భార్య, యవ్వనములో ఉన్నటువంటి భార్యను ఏం చేస్తున్నాడు వీడు? విడిచిపెట్టేసి పరస్త్రీ మోహంతో వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మలాకీ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి. మలాకీ గ్రంథం యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను. ఇక్కడ దేవునికి స్తోత్రం ప్రియులారా. 13వ వచనంలో ఏమంటున్నాడు? మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను తడుపుతారు అంటున్నాడు. కన్నీళ్లతోను రోదనము. ఈ రోజు నీ నిమిత్తములు ఒక భార్య ఏడుస్తుందేమో. నీ యొక్క మరి యవన ఇచ్చ కొరకు లేదా శరీర వాంఛ కొరకు నువ్వు ఒక వ్యక్తిని వాడుకున్నప్పుడు భార్య ఊరుకుంటుందా? ఎవరి పక్కటెముకది? తన భార్య ఎక్కడుందో ఆ పక్కటెముక. ఆ పక్కటెముకను ముట్టడానికి గాని ఆశించడానికి గాని ఎవరికి అధికారం లేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక ఈ రోజు సాతానుగాడు ఏం చేస్తున్నాడు? తన కుయుక్తి స్వభావము చేత మోసగించి, దేవునికి స్తోత్రం, ఈ రోజు దేవుని యొక్క మందిరాన్ని ఏడ్పుతోను రోదనముతోను కన్నీళ్లతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యము అంగీకరించకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం లేకపోతే అక్కడ ఎవరు అనుకూలము కాని అర్పణ చెల్లించింది? ఎవరు?
కయ్యిన్. దేవునికి స్తోత్రం. దేవునికి అయిష్టం అవి. పాపము చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అర్పణ చెల్లించినట్లయితే, అంటే ప్రార్థన చేసినట్లయితే, నీ ప్రార్థన దేవుడు ఏం చేయబోతున్నాడు? త్రోసివేయబోతున్నాడు. ఒకవేళ ఆయనకు అర్పణ తీసుకొచ్చినా కూడా అది నీకు ఆశీర్వాదకరమైనది కాదు. ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా సహోదరి, కృప కోల్పోయే స్థితిలో ఉన్నటువంటి మన జీవితాలను మరలా దేవుడు పునర్నిర్మాణం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరలా కట్టుకుందాం. ఒకవేళ పాపంలో పడిపోయి ఉన్నాం, ఆ పాపం నుంచి విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. ఆ విడుదల లేకపోతే నాశనానికి వెడతావని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అది ఎందుకని మీరు అడగగా, అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన అన్యాయంగా, అది పాపం న్యాయమంతురాలే. ఈడు పాపం జరిగించి, ఈడు పాపం చేసి తన భార్యని, ఏమీ ఎరగని నిర్దోషమైన భార్యని ఏం చేస్తున్నాడు? వీడు వదిలేసి ఒక వేశ్యతో వెళ్ళిపోయాడు. ఎంత కఠిన శిక్ష! ఇప్పుడు కృపలో ఉన్నావు అంతే. కృప కోల్పోతే నువ్వు కూడా విడవబడక తప్పదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నీతో నాతో హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత, విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ చేసావు నువ్వు నిబంధన? మందిరములో, దేవుని సమక్షములో నిబంధన చేసావు. ఈ రోజు ఏమంటున్నావు? నువ్వు అందంగా లేవు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగున్నావు, నువ్వు నల్లగున్నావు, నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నువ్వు నాకు వద్దు. సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని ఉగ్రత ఎలాంటి కుటుంబాల మీద కుమ్మరించబడుతుంది? దేవుని వాక్యం నిశ్చయముగా మనకు తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమంటున్నాడు? నీ పెండ్లి భార్య కదా, దాన్ని ఎట్టి పరిస్థితిలో విడడానికి అర్హత మరణము వరకు. ఆ మధ్యలో ఎవరైనా సరే వారికి విడుదలగా వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా శిక్ష తప్పదు. మరణ శిక్ష, మామూలు శిక్ష కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే జాగ్రత్త. 4 పెళ్లిళ్ళు 2 పెళ్లిళ్ళు మనకి ఉన్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? మళ్ళా కొంచెముగానైనను దైవ ఆత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగు చేయలేదు. దేవుని ఆత్మ ఉంటే ఎలాంటి పనులు వాళ్ళు చేయరు. దేవుని ఆత్మ లేదు గనుక ఈ పాపాన్ని జరిగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహు జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చినప్పుడు చాలా కఠినంగా ఉంటుందంట. ఇప్పుడు ప్రేమమయుడు రాగానే, ప్రభువా యేసు నాయనా అనంగానే, ఏంటి పాపానికి క్షమాపణ ఉందో లేదో తెలియదు కానీ పైకి మాత్రము సరే సరే అంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం చేశాడు? ఎవరికి క్షమాపణ ఇవ్వలేదు దేవుడు. ఎవరి మీద మనసు లేదంట? దేవునికి స్తోత్రం. మనష్య మీద. ఏదో అవసరానికి అడిగాడు కాబట్టి తండ్రిగా చేయవలసిన బాధ్యత చేశాడే కానీ క్షమించడానికి మాత్రం ఎందుకు? దేవునికి స్తోత్రం. ఈరోజు నీ తోటి సహోదరుడు ఎవరైనా సరే వారికి నువ్వు అన్యాయం తలపెట్టడానికి వీల్లేదని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? ఒకడు చేసినను ఏమి జరిగాను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకొనినా మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. యవ్వనములో పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. స్తోత్రం. అంటే కొంచెం వయసు తగ్గగానే ఇంకిది పనికి రాదులే, ఇంకోటి పనికి వస్తాదులే అని ఇంకొక దాన్ని పెట్టడానికి వీల్లేదు. అందుకే ఒకరినొకరు చంపుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని తీసుకెళ్లి చంపేశారు. ఏంటి అంటే, అవును మరి మా మా చెల్లితో తిరుగుతున్నాడు అందుకే చంపేశారు. సునాయాసం అయిపోయింది వాళ్ళ చావు. దేవునికి స్తోత్రం. ఆస్తులు ఉన్న వాళ్ళైతే ఇంకా ఈజీగా చంపేస్తారు. ఎందుకు? ఇంకో దాన్ని రానిస్తారా? దెబ్బకి ఏ సవతలు పెడతారంతే. దేవునికి స్తోత్రం. ప్రియుల, ఎంతటోళ్ళైనా సరే
అందుకే ఆస్తి విషయాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. చాలా మందికి తెలివి లేక జ్ఞానము లేక గంగిరెద్దుల్లా వెనకాల పడి వెళ్తా ఉంటారు. ఈ గంగిరెద్దులకు ఒక సమయం ఉంటుంది. దేవుని స్తోత్రం రెడీ పెట్టుంచాడు. ఆ గంగిరెద్దుల సమయాన్ని రెడీ పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ సమయానికి దేవుడు ఏం జరిగించాలో జరిగిస్తాడు. అంతవరకు కూడా విశ్వాసం ఏం చేయాలంటే కొంచెం ఓపికతో దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నాకు రోజుకి ఇలాంటి ఫోన్లు ఎన్నొస్తాయో. అమ్మా నా భర్త ఇలాంటోడు, నా భర్త ఇలాంటోడు. నిజంగా ఎంత బాధాకరమైన సంగతులు ఇవి. వాళ్ళు ఎంత ఎక్కి 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 ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో, ఆ ఫోన్ నెంబర్లు ఎవరిస్తారో తెలియదు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెగ ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళని ఉసురు మనము పోసుకుంటాం. అంత సునాయాసం కాదది. నిశ్చయముగా ఇప్పుడు ఏమి ఉండదు. నెక్స్ట్ అది వస్తుంది దగ్గరికి. దేవునికి స్తోత్రం. అందుకని జాగ్రత్త. దోషమూర్తిది ఇది, దోషమూర్తి దీనిలో దూరింది. ఇదేం చేస్తుందంటే అనేక కుటుంబాలను పాడు చేస్తుంది. దేవుని స్తోత్రం. మొన్న చూసాను 75 మెంబర్స్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసారు. దేవుని స్తోత్రం. అందులో మైనర్ పిల్లలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఎంత ఘోరమో చూడండి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తల్లిదండ్రులు పేద స్థితిలో ఉంటే వాళ్ళు బ్రతకడానికి మరి ఆస్కారం లేక ఉద్యోగం ఇస్తామని తీసుకెళ్లి ఎక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్లో బ్రోతల కంపెనీలో, మరి బెంగళూరు, తర్వాత దేవునికి స్తోత్రం బాంబే తదితర ప్రాంతాల్లో వేలాది ప్రజలు యవనస్తుల్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది దోషమూర్తి. దీనికి పాపమును గుర్చిన భయం ఉండదు. ఎప్పుడు ఉంటుంది? దేవుని ఉగ్రత వచ్చినప్పుడు. ఆ రోజు మంచం పట్టిన తర్వాత అప్పుడు ఏడిస్తే లాభము ఉండదు. అందుకే ఎప్పుడు ఏడాలి? ఇప్పుడే. హల్లెలూయా. భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. భార్యను పరిత్యజించుట, భార్యను విడనాడుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకని వస్త్రము బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని. చూడండి, ఒకని వస్త్రం బలాత్కారముతో. ఎవరిదో ఆ వస్త్రం? నీది. అది నువ్వు కట్టుకోకూడదు, నువ్వు ధరించుకోకూడదు. దాన్ని నీకు అర్హత లేదది. ఎవడో వస్త్రాన్ని నువ్వు కట్టేసుకుని దాన్ని అనుభవిస్తున్నానంటే చాలా తప్పది. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నాకు ఫోన్లు వచ్చినాయి. ఇలాంటి పురుషులను బట్టి జాగ్రత్త పడండి. ఒక కుటుంబానికి ఉసురు తీసుకురావద్దు. దేవునికి స్తోత్రం. ఎంతో అసహ్యమైన సంగతి అని దేవుడే చెప్తున్నాడు. అవి మనం అసహించుకోవాలి. రెండవది డబ్బు సంపాదన, మోసముతో అక్రమముతో ఒకరిని మోసగించి ఒకరిని మభ్యపెట్టి సంపాదన చేయటం కూడా దేవునికి అసహ్యమైన క్రియ. దేవునికి స్తోత్రం. ఎన్నో రకాలైనటువంటి పాపాలను మనం నిశ్చయంగా మనం చూస్తూ వస్తున్నాం కనుక జాగ్రత్త అని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 4:15 నుంచి చూద్దాం. ఎఫెసీ 4:12-17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఎందుకంటే వాక్యము తెలియనప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే దేవుని జీవము వారిలోకి ప్రవేశించలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క జీవము వారిలో ప్రవేశించి, దేవునికి స్తోత్రం, ఇప్పుడు దేవుని జీవము మనలో, వాక్యమే జీవము. ఈ వాక్య జీవము మనలో ప్రవేశించిన తర్వాత ఈ వాక్య జీవములో బ్రతుకుతున్న మనము మరలా తిరిగి పాపక్రియలు చేయటం న్యాయమా? దేవునికి స్తోత్రం. ప్రియులారా చూద్దాం. జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థమైన దాన్ని అనుసరించి
దేవుని స్తోత్రం. ఒకని వస్త్రము నువ్వు ధరించటం నీకు మంచి పద్ధతి, అది వ్యర్థమైన క్రియ అంటున్నాడు. వ్యర్థమైన క్రియ. ఆ వ్యర్థతను నువ్వు ధరించి ఏం చేస్తున్నావు? నువ్వు నడుస్తున్నావు, నీ జీవితంలో సాగిపోతున్నావు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ జీవితం అంటే సరి చేసుకోకపోతే చాలా భయంకరం అది. దేవునికి స్తోత్రం. ఒకడు అగ్నిని ఒడిలో ఉంచుకున్నట్లయితే అది కాలకుండునా అంటున్నాడు. అంటే పాపాన్ని మనలో పెట్టుకున్నట్లయితే నిశ్చయముగా అది మనిషి అంతటిని కూడా అగ్నిలో వేయబోతున్నది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఏమంటున్నాడు ఇంక తర్వాత? వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొని. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంది ఇక్కడ? సిగ్గులేనోళ్ళు అంటున్నాడు. వాక్యమే చెప్తుంది సిగ్గులేనోళ్ళు, భాషా నావులు, వ్యభిచారులారా, జారత్వం జరిగి దేవుని వాక్యమే చెప్తుంది. వారు సిగ్గులేని వారై అంటున్నాడు. సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగించుట. హల్లెలూయా. ఆశ, కోరిక. ఆడంక చూస్తే ఏమన్నా వస్తుందేమో, ఈడంక చూస్తే ఏమన్నా వస్తుందేమో, దాని అంక చూస్తే ఏమన్నా వస్తుందేమో. అది సిగ్గులేని జీవితం అంటున్నాడు. ఆ సిగ్గులేని బ్రతుకులో జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు దోసెత్తే ఏమన్నా కోరిక తీరిపోద్దా? చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు? దీని మొహానికి సిగ్గుందా, ఎవడం తోస్తుంది ఇది అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఎన్ని అసహ్యమైన మాటలు వినపడతాయి మనకి. కానీ మనిషి అంట సిగ్గులేని స్థితిలో అత్యాశతో చేస్తారంటే ఈ పని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి, సహోదరుడా, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళాము, ఎవరో మనకి కనపడ్డారు, వాళ్ళతో కలిసి మనం నడుస్తుంటే చూసిన వాళ్ళు ఏమంటారు? అన్నతో వెళ్ళినా తప్పు అభిప్రాయమే చెప్తారు, తమ్ముడితో వెళ్ళినా తప్పుడు అభిప్రాయమే చెప్తారు మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? కొంత జాగ్రత్త కలిగి మర్యాద భావముతో సాగటం మంచిది అని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీవు జరిగించేటటువంటి ప్రతి అపవిత్రతకి, ప్రతి పాపానికి కూడా నువ్వు ఎలాగ ఉండాలంట? దూరంగా ఉండాలంట. హల్లెలూయా. ఆ పాపానికి నువ్వు సమీపంగా నడవకు, పాపానికి దగ్గరగా వెళ్ళకు. పాపం అక్కడుందంటే నువ్వెక్కడుండాలి? ఎంత దూరంలో ఉండాలి. కానీ అది చూడగానే మొట్టమొదట మన చూపు ఎక్కడికి వెళ్ళిపోద్దంటే అక్కడికి వెళ్ళిపోయి అది దాటాలనే కోరిక పుడుతుంది మనకి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు కృపను కోల్పోయిన వారు ఈ ప్రకారంగానే వాళ్ళ జీవితాలు ఉంటాయి. వాళ్ళు మనం చూస్తే వీళ్ళు కృప కోల్పోయిన వారిగా మనకి కనబడతా ఉంటది. దేవునికి స్తోత్రం. అన్నాడు ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండండి, దూరముగా ఉండండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం మరి ప్రకటన 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, దేవునికి స్తోత్రం, జారత్వము చేయుటకును, విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. అది నీ ఇంట్లో ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ఆఖరి దినాల్లో మొట్టమొదట దోషముక్తి ఎక్కడుంది? ధనాపేక్షలో ఉంది, యవనేచ్ఛల్లో ఉంది, మోసపు వ్యాపారంలో ఉంది, చెడు అపవిత్రమైన వ్యాపారంలో కూడా ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఆడపిల్లలను అమ్మకాల్లో కూడా ఉంది, మనుష్య చోరుల్లో కూడా ఈ అపవిత్రత ఉంది, వ్యభిచారము, యెజబెలు స్త్రీ జీవితము. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా
ఈ పాపాలన్నీ కూడా దేవునికి స్తోత్రం ఈనాడు ఆఖరి దినాల్లో ఆ యొక్క ఎవరు మోసుకెళ్తున్నారు? శంకుబుడి కొంగ. షీనారులో దాన్ని పెట్టడానికి 2 రెక్కలతో మధ్యాకాశంలో నుంచి, అంటే ఆకాశానికి భూమికి మధ్య నుంచి అది మోసుకుంటూ వెళుతుంది. ఈ పాపపు విత్తనాలు మనుషుల మీద వేసేసింది. ఎప్పుడైతే ఈ పాపపు విత్తనాలు మనుషుల మీద వేసేసిందో ఈ విత్తనాలు వాళ్ళలో పడిపోయి పాపము నుంచి మనుషులు బయటకి రాలేకపోతున్నారు. ఆ పాపములో ఉండిపోతున్నారు, మగ్గిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అమ్మాయి వరంగల్లో పారిపోయింది. ఇక్కడెక్కడో కాలేజీలో చదువుతా ఉంది, ఐఐటి చేస్తుందంట. తల్లిదండ్రులు ఐఐటి చేస్తుంది అనుకున్నారు. ఈ లోపల పారిపోయింది ఉస్మానియా యూనివర్సిటీలో. ఏమైంది అని అంటే 4 నెలలు 5 నెలలు అయ్యింది. ఎక్కడో ఒక ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు. ఏంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది. 4 నెలలు 5 నెలల ప్రెగ్నెన్సీ. ఏం చేయాలో తెలియక పారిపోయి ఒక మారుమూల దాక్కున్నారు ఇద్దరు కలిసి. దేవునికి స్తోత్రం. పాపం అనేది భయంకరంగా పాకి అది ప్రజ్వలించిపోయింది. కాబట్టి జాగ్రత్త పడాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. దేవునికి స్తోత్రం. ఇది షీనారుకి తీసుకెళ్తుంది. ఎక్కడి నుంచి? శంకుబుడి కొంగలు 2. దేవునికి స్తోత్రం. ఆ యొక్క పట్టుకుని అవి వెళ్తా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యింది? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఇది ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు ఎక్కడ పాపం ఉందో అక్కడ అది కూర్చుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు ఎక్కడెక్కడ పాపాలు ఉన్నాయో అక్కడక్కడ దీని స్థితిగతులు కూడా అక్కడే ఉన్నాయి. అందుకనే ఇదేం చేసిందంటే మహావేశ్య విస్తార జలముల మీద. విస్తార జలములంటే మనుష్యుల మీద. అనేక మంది మనుష్యులు ఈరోజు పాపము చేత తాగుడు, ఏదో ఒకటి మోసము, అక్రమము, దొంగతనాలు, వ్యభిచారము, జారత్వము, దేవునికి స్తోత్రం, ఏదో ఒక దాని మీద ఈ మనుషులే ఈ యొక్క సాతాను ఏం చేసింది? వారి మీద కూర్చుంది. ఇప్పుడు నాకేది ఆశ ఉందో ఆ ఆశ నాలో తీర్చడానికి అది నాలోకి వస్తుంది. నా చూపు ఎప్పుడు కూడా ఎక్కడుంటుంది? ఆ ఆశ మీదే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆశ మీదే నా చూపు ఉందో ఆటోమేటిక్ గా ఆశ తీర్చుకోవడానికి నేను ఏం చేస్తాను? సర్వ ప్రయత్నాలు చేస్తాను. మీరెంత వాక్యం చెప్పినా సరే నా చెవులకు ఆ వాక్యము వెళ్ళదు. నువ్వు అనుకోవచ్చు, ఇదేంది 36 దినాల నుంచి ఇంత వాక్యం నేర్చుకుంటున్నాము, మరలా ఇదేంది ఇలాంటి పాపమేలు చేస్తున్నారని అంటే అది గొప్పతనం ఏమీ కాదు. ఎందుకంటే దీని చెవులు సీసాన్ని పోసుకుని ఉన్నాయి. వినదు, వస్తుంది అందరితో పాటు, అంతే. దానికి వినబుద్ధి అవుతుంది. అందుకే ఇక్కడ దానికి ఒక తీర్పు దేవుడు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం తీరుస్తున్నాడు? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండేది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందరికి ఏం చూపిస్తుంది? చేతిలో పట్టుకుని అందరికి ఏం చూపిస్తుంది? సువర్ణ పాత్రను. సువర్ణ పాత్ర, బంగారు పాత్ర మిట్టమిట్టలాడిపోతుంది. ఈ డబ్బా అయితే నాకు చాలా ఆశలు ఉన్నాయి, ఈ డబ్బుతో నేను ఆశలు తీర్చుకుంటా,
కోరికలు తీర్చుకుంటా, నాకు ఈ డబ్బు అవసరం ఉంది ఇప్పుడని ఏమవుతున్నారు మనుషులు? డబ్బు కొరకు పరిగెడుతున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఒకడు 2 లక్షలు 3 లక్షలు వడ్డీకి ఇచ్చేసాడు. వడ్డీకి ఇచ్చిన తర్వాత ఆ యొక్క చాలా రోజుల నుంచి అడుగుతున్నాడంట, ఏందయ్యా వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు, ఏందయ్యా ఇయ్యంటే పలానా రోజు ఇస్తాను రమ్మన్నాడంట. సరే అని వెళ్ళాడు. వెళ్ళంగానే వాడు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఆడిని ఆటోలోనే చంపేశారు. దేవునికి స్తోత్రం. చంపేసి ఎక్కడో పడేశారు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు ఆ బంగారు పాత్ర, ఆ 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళి, ఆ 2 లక్షలు పట్టుకెళ్ళి, ఏదో కొంత పట్టుకెళ్ళి మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని స్తోత్రం. దీని మీద బోల్డ్ వడ్డీ వచ్చేద్ది. వడ్డీ బదులు ఏమైంది? ప్రాణమే పోయింది. ఇలాగా మనము సంపాదించేది కరెక్ట్ మార్గమో కాదో మనకు తెలియక ఆ మార్గంలోకి వెళ్ళి ఆ మార్గంలో ఏం తెచ్చుకుంటున్నాం? మనము కీడు తెచ్చుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అందుకే అంటున్నాడు, కీడు చెయ్యొద్దు అంటున్నాడు. కీడు తెచ్చుకుంటున్నాం మనమే. మన పాప దోషమే మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకనే దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఈ ఆఖరి దినాల్లో మన పాప దోషాలతో మనం చనిపోతాము. మన పాప దోషాలే మన మీద ఏలుబడి చేసి మనల్ని అవమానానికి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ ఒక్కడే కాదు, పెద్ద పెద్ద భూరాజులు, ఓ రాజులు, ఏ రాజులు అందరూ చేశారు. ఈరోజు అసలు క్రైస్తవత్వం ఏంటో మనిషికి తెలిసినట్లయితే నిజంగా క్రైస్తవత్వాన్ని దుఃఖపరిచే అవకాశము ఉండదు. ఇంత బ్రీఫ్గా మీకు అందిన తర్వాత దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? జయ జీవితం వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చినాయి? జ్ఞానము, దాని 7 స్తంభాలు కూడా వచ్చినాయి. ఇంకా తర్వాత నీ రాకడా, గుర్తులేమిటి, ఇప్పుడు ఇది. దేవుని స్తోత్రం. ఇంకా దేవునికి స్తోత్రం. ఎన్నో సంగతులు. ఈ సంగతుల్లో అసలు ఎంతో బ్రీఫ్గా మనకు వాక్యం అందిపోయింది. ఇక ఇప్పుడు ఇంకా అందాలన్న అవకాశాలు కూడా లేవు. అందకపోయినా బాధ లేదు. ఎందుకంటే ఇక నుంచి నీకు నువ్వే దేవునిలో కట్టుకోవలసిన బాధ్యత ఉంది. ఎవరు నిన్ను కట్టరు, నీకు నువ్వే కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏది జీవమో ఏది మరణమో మన ముందు దేవుడు ఉంచాడు. దేవుని విడిచిపెడితే నీకు మరణం. కాబట్టి రెండు నీ ముందే ఉంచాడు. కాబట్టి నీవు ఏది కోరుకుంటావో కోరుకోమంటున్నాడు. మరణం కోరుకుంటావో జీవం మరణం కోరుకుంటే నన్ను విడిచిపెట్టి ఈ పాపాలన్నిటి తట్టు నువ్వు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీవు జీవం కోరుకున్నట్లయితే నీవు నా సన్నిధిలో నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎలాంటి సమస్య వచ్చినా సరే నడుము కట్టుకొని ప్రభు కొరకు నిలబడటం ఆఖరి గళ్ళ. అందుకే చాలా మంది అప్పుడు దాకా ఉంటారంట. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రాణం పోయే వరకు కూడా నమ్మకస్తులుగానే ఉన్నారంట. మరికొంతమంది దేవునికి స్తోత్రం ప్రియులారా, ప్రాణము మరి దేవుని స్తోత్రం పోతుంది అనగానే తమ నమ్మకత్వాన్ని విడిచిపెట్టేశారు. ఈరోజు అలా జరగడానికి వీల్లేదని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు అక్కడ? దాని నొసట దాని పేరు ఎలాగూ వ్రాయబడి ఉండేను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. దేవునికి స్తోత్రం. ఇది రోమా పట్టణాన్ని మీన్ చేసి, ఎందుకంటే అక్కడ జరుగుతున్న భయంకరమైన పాపాలు, అపవిత్రత. అదేంటి? బంగారు పాత్ర చూపించి ఏం చేస్తుంది? పాపాలను అందిస్తుంది. దేవునికి స్తోత్రం. భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుంది మీకు అంటుంది. దేవునికి స్తోత్రం. ఆ భవిష్యత్తు కొరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పడిపోతున్నారు? పాపపు ఆ యొక్క గోతిలో పడిపోతున్నారు. ఈరోజు ఆ భవిష్యత్తుని నువ్వు ఆలోచన చేయొద్దని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 33 నుంచి చూద్దాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యానికి వెళ్లే మనుషుల్లో
దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇదేం చేసింది? 3 కుంచాల పిండిలో పుల్లని పిండి నానబెట్టేసింది. అయితే పిండంతా ఏమవుతుంది? పులిసిపోద్ది. అంటే వాక్యము 3 వంతులు పులిసిపోయింది. కరెక్ట్ అయిన వాక్యము నీకు ఇప్పుడు దొరకటం లేదు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నది కరెక్ట్ అయిన మాట, కరెక్టమైనటువంటి పద్ధతి. ఇది క్రైస్తవుని యొక్క జీవిత పద్ధతులు ఇందులో ఉన్నాయి. అయితే ఈనాడు సంఘాలు ఏం చేసినాయి అంటే 3 వంతులు పిండిని పొలవబెట్టేసింది. అంటే పిండి అంటే వాక్యం. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ నా జీవితాల్లో కూడా ఒక్కొంతైనా దేవునిది మనలో కనబడుట లేదు. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. పిండిని పోలినటువంటి స్త్రీ అక్కడ కనబడుతుంది మనకి. అందుకే ఈరోజు నా సహోదరి సహోదరుడా, మన జీవితం కూడా పులిసి ఉందేమో. అందుకే ఎప్పటికీ కూడా నువ్వు మనుషుల వైపు చూడొద్దు. వాళ్ళ సంగతి నీకెందుకు, వాళ్ళు ఏమైతే నీకెందుకు, వాళ్ళ నాశనం అయితే నీకెందుకు, వాళ్ళు వెళ్ళి నరకానికి వెళ్తే మనకెందుకు. ఈరోజు మనము జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అలాంటి పాపాన్ని మన దగ్గరకు రానివ్వద్దు. ఆ పాపాన్ని మన దగ్గరికి రాకూడదు. మనం ప్రత్యేకించబడాలి. ఆ ఒక్క వంతున్నటువంటి ఆ యొక్క రక్షణ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటే 3 వంతులు నాశనము, 1 వంతుంటే ఈ వంతును కూడా దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. అది శేషం అవ్వదు, దాన్ని కూడా మరలా అగ్నిలో వేస్తాడంట. ఏమంత ఈజీగా వెళ్ళిపోదాం అనుకున్నారా మీరు? దేవునికి స్తోత్రం. ఆ శేషాన్ని కూడా అగ్నిలో వేస్తాడంట. అగ్నిలో వేసిన తర్వాత ఆ శేషంలో కూడా కొంతమంది వెళ్ళిపోతారు. మీరు ఆలోచన చేశారా? పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ యొక్క దేశానికి బయలుదేరారు. ఎవరు? ముందేమో వద్దు బాబోయ్ అన్నారు. వద్దు నాయన, అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకు వచ్చిన తిప్పలాడు, పెద్ద పెద్ద మనుషులంట, చంపుతారంట, ఓ దేవుడు అని ఏడ్చారు. సరే ఇది అది అని తర్వాత తెలిసిన తర్వాత బయలుదేరారు. చాలా మంచి దేశం అని వెళ్ళి ఏం చేశారు? ఏమయ్యారు వీళ్ళంతా? మార్గంలోనే పరలోక రాజ్యం వెళ్ళిపోయారా? దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఎవరి మీద ఉందో అది తెలియదు మనకి. అందుకే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో అనుకుంటాను ఒక మాట అంటాడు అక్కడ, అందరినీ కూడా దేవుడు ఎరిగిన వాడు కాదు. చూడండి, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారేమంటున్నాడు ఇక్కడ? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. చూడండి, అందరి వశములో దేవుడు ఉన్నాడా? హల్లెలూయా. కృప దేవునికి స్తోత్రం. కృప ఎవరి మీద ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కృప నీకెక్కడి నుంచి వెళ్తుంది దేవుని దగ్గరికి? పైన లోన. నేను ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుందాం అనుకుంటాను. పంజాబీ డ్రెస్ వేసుకుని మీ ముందుకు వచ్చాను. ఆంటీ గారు పంజాబీ డ్రెస్ వేసుకున్నారమ్మో అని ఇంకో 10 మంది ఆశ, లోనుంది కోరికది, వేసుకోవాలి పంజాబీ డ్రెస్. ఆంటీ ఎందుకు వేసుకుందో మరి పాపం అనుకోరు కదా. ఏమనుకుంటారు? ఆంటీ పంజాబీ డ్రెస్ వేసుకుంది కనుక మేము కూడా పంజాబీ డ్రెస్ వేసుకుంటామని. దేవునికి స్తోత్రం. ఆంటీ కొమ్ములు తీసుకుంది, ఇలా కిందకి ఏలాడుతున్నాయి. ఏలాడుతుంటే ఇంకొకరు కూడా కొమ్ములు ఇలా ఏలాడేసుకుంటారు. నువ్వు ఎల్లవో, ఈమె కొమ్ములు అలాగే ఉంటాయి. అందుకే అంతర్యము ఎరిగిన వాడు గనుక అవి ఏ విషయంలో చేసిందో, ఏ విషయంలో జరిగించిందో, ఏ విషయం ఆ పరిస్థితి వచ్చిందో అది మనం ఆలోచన చేసుకుని మనకు అది తగదు అనుకోవాలి. మనం అలా చెయ్యం. ఎవరెప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేస్తాను. కానీ నీ హృదయ అంతరంగం ఎవరి తట్టు ఉంది? మనుషుల తట్టు, కోరికల తట్టు ఉంది.
మనుషుల తట్టు కోరికల తట్టు ఉంది కనుక దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగినోడు గనక నిన్ను ఆయన వశము. ఎందుకు నువ్వెవరిని చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావు, లోక ఆశలు చూస్తున్నావు, లోక కోరికలు చూస్తున్నావు. అది నాకు తగదని కోటల్లే, అది నాకు సరిపోదని కోటల్లే. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా మనము చాలా విషయాల్లో ఇంకా అజ్ఞానం, అందుకే జ్ఞానము లేని స్త్రీలు అన్నాడు. జ్ఞానము కలిగిన స్త్రీలను పిలువనంపమన్నాడు. ఈ జ్ఞానము కలిగిన స్త్రీలు వాళ్ళు లోకం దృష్టిలో చూడరాళ్ళు. ఎవరి దృష్టికి వెళ్తారు? దేవుని దృష్టికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది అవసరమో ఏదో అన్నది వారికి ఆ కోరిక ఉండిపోద్ది. అందుకే వారు దేవునికి వైపు చూస్తున్నారు. ఇక్కడ కాదు, నీవు కూడా దేవుని వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎవరో చూడండి. కనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎవరు కూడా మనిషి, ఏ ఆంటీ గారు పంజాబ్ డ్రెస్ వేసుకున్నారని నేను కూడా వేసుకున్నాను అన్నావు అనుకో, నా గురించి నువ్వు అనవలసిన అవసరం నీకు లేదు. నా గురించి నువ్వు చూడక్కో, నా గురించి చూసి నువ్వు నాశనం అవుతావు. హల్లెలూయా. అందుకే ఎవరి వైపు కూడా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ముందుకి సాగాలి. నిజంగా నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివైతే, దేవుని తట్టు చూసిన వాడవైతే నువ్వేం చూస్తావో వాక్యం తట్టు చూస్తావు. వాక్యం ఏమంటుందో దాని వైపు చూసి వాక్య ప్రకారంగా సాగడానికి ప్రయత్నం చేస్తావు. దేవునికి స్తోత్రం. ప్రకటన 13:16-17 వచనాలు చూద్దాం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును. దేవునికి స్తోత్రం. ఇందులో ఎంత మంది పులిసిన పిండి ఉంది? ఇందులో పులిసిపోయిన పిండి ఎంత ఉంది? 3 వంతులు. అంటే 3 వంతులు వాక్యం వింటున్న ప్రజలు ఎక్కడికి వెళ్తారు? దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా దేవుని ముద్ర లేని ప్రజలు. దేవుని ముద్రలోకి రారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బహు జాగ్రత్త కలిగి దేవుని తట్టు చూద్దాం. సర్వశక్తి గల దేవుడు ఆయన మామూలు వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వైపు నువ్వు చూసినట్లయితే నీవు సాతాను ముద్రను వేయించుకోకూడదు. హల్లెలూయా. ఆ ముద్ర వేయించుకున్నట్లయితే చాలా సంఘాలకు అసలు ముద్ర ఉన్నదన్న సంగతే తెలియదు. దేవునికి స్తోత్రం. మీకు తెలిసి కూడా మీరు పాపాన్ని విడిచిపెట్టడం మీకు ఇష్టమో లేదు. అస్సలు ఇష్టం లేదు మనకి. పాపాన్ని విడిచిపెట్టాలంటే మామూలు మాటేటి, అది మనల్ని విడిచిపెట్టదు కదా. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేద్దామని క్షణం సేపు అంటది, బయటికి వెళ్ళగానే అది మళ్ళా వచ్చి మనల్ని అతుక్కుంటుంది. శిశుపాలులాగా 2 ముక్కలు చేశాక మళ్ళీ దగ్గరికి వస్తే 2 అతుక్కుపోతాయంట. అలాగే పాపం కూడా మనలో అతుక్కుపోతుంది. ఎందుకంటే మన దగ్గర అయస్కాంతం ఉంది. పుట్టుకతోటే ఒక అయస్కాంతం మనలో పాపపు అయస్కాంతం ఉంది. అది చక్కగా పాపాన్నే అది అంగీకరిస్తుంది కనుక దేవునికి స్తోత్రం. దేవుని ఉగ్రతకి పాత్రలవుతున్నాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 40-43 వచనం చూద్దాం. 40-43 వచనాలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక తీర్పు. కృపను కోల్పోయిన వారి గతి ఏం కాబోతుందో
ఇప్పుడు చూస్తున్నాం. ఒకవేళ నువ్వు కృప కోల్పోతే నిశ్చయముగా నీవెక్కడుండాలి? అగ్నిలోను కాల్చివేయబడే స్థలంలో ఉండబోతున్నావు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, పాపానికి దూరంగా వెళ్ళిపోమంటున్నాడు. బబులోను నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. దాంతో మనం ఉండకూడదని వాక్యం చెప్తుంది. యోహాను 3:4 చూద్దాం. యోహాను రాసిన సువార్త 3:4. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించనేరడు. దేవునికి స్తోత్రం. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలంట. దేవునికి స్తోత్రం. మరి నీటి మూలంగా అయితే జన్మించాము, ఇక ఆత్మ మూలముగా కూడా మనము ఎందుకు ఎప్పుడైతే మన దగ్గర పరిశుద్ధాత్మ ఉండదో పాపము చేయడానికి ఈజీగా పడిపోతాం త్వరగా. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అది సెపరేట్, ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. మనల్ని కూడా ప్రత్యేకంగా నడిపిస్తుంది. పాపం జోలికి మనల్ని వెళ్ళనివ్వదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించనేరడని నిశ్చయముగా చెప్పు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆత్మ మూలముగా జన్మించాలి, ఆత్మ చేత నడిపించాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఆత్మ అనేది మనం పొందాలని వాక్యం తెలియపరుస్తుంది. మరి ఇప్పుడు ఈ వాక్యం ఇది పూర్తయ్యాక, కృప కోల్పోయిన వారి గతి పూర్తయిన తర్వాత నువ్వు చేయవలసినది ఏంటంట? దేవునికి స్తోత్రం. ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో అడగాలి. ప్రభువా, నాకు పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన, నా మీద నీ ఆత్మశక్తి కావాలి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి ఉంటే నిశ్చయముగా దేవుడు మనకి ఆత్మను ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ అనేది ఒక ప్రత్యేక భాగం మనకి. దేవుని స్తోత్రం. ఈ శరీరాన్ని నాశనము చేసి, దేవునికి స్తోత్రం, మన్ని మరి ఈ శరీర ఇచ్చలను కొలగొట్టి మనకి ఆత్మ మన మీద, దేవుని స్తోత్రం, సంచకరువు ముద్రను వేయబోతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మశక్తి నీలో ఉంటుందో నువ్వు మామూలుగా ఊరుకోలేవు. అనేక స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేస్తావు. అనేక మందిని దేవుని తట్టు తిప్పడానికి ఇష్టపడతావు. ఎందుకు? వాళ్ళు నష్టపోకుండా, నాశనం అవ్వకుండా, వాళ్ళు దేవుని తట్టు తిరిగేటట్టుగా నువ్వు అంటే నీతి తట్టు, పరిశుద్ధ తట్టు నువ్వు తిప్పడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. యోహాను 12:33 చూద్దాం. 12:33. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రజల కొరకు మరణము కాకపోతే, ప్రపంచము కొరకు మరణము కాకపోతే ఒక్కళ్ళు కూడా రక్షణలో ఉండడం అన్నది అసంభవము. ఇప్పుడు మనము కృపలో ఉన్నాము అంటే ఆయన మన కొరకు మరణించినందువల్ల తీర్పు వెంటనే మనకి కలుగుట లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ తీర్పు వెంటనే మనకి కలిగితే నిజంగా ఇప్పటికి ఒక్క మనిషి కూడా నిస్సి చర్చిలో ఉండేవారు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా అందుకే ప్రేమమయుడైనటువంటి దేవుడు మనకేం చేశాడు? కొంచెం సమయము అనుగ్రహించాడు. సమయం అనుగ్రహించాడు. ఒకవేళ ఇంకా కృప కోల్పోయే దగ్గరే ఉన్నారేమోనని, ఇదిగో ఈ పాపాలతో అనేక మంది కృపను కోల్పోయారు కనుక మీరు కృప కోల్పోకూడదు అని దేవుని యొక్క ఆశతోటి, ఆసక్తితోటి, దేవునికి స్తోత్రం, దేవుడు ఏం చేశాడు? మనల్ని, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఏం చేశాడు? హల్లెలూయా, కృపని ఇచ్చాడు. కృప ఇచ్చి మరలా కృప కోల్పోయే వారు ఎవరుంటారోనని
ముందుగానే దేవుడు మనకి హెచ్చరిక చేయడానికి నిలబడ్డాడు. దీని తర్వాత ఏముంటుందో నాకు కూడా తెలీదు, నేను కూడా సువార్త చెప్తానన్న నమ్మకాలు కూడా నాకు కూడా లేవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఏమో ఎవరు చెప్పగలుగుతాం, ఏ క్షణం ఏ నిమిషం ఏమవుతుందో. 1 పేతురు 4:3 చూద్దాం. 1 పేతురు 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగదని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు మనము? పోకిరి చేష్టలు. భూలోకములో ఒక దోషమూర్తి వెళుతుంది. ఈ దోషమూర్తి యొక్క స్వభావాలు ఏముంటున్నాయి? పోకిరి చేష్టలు, దురాశలు, చెడు ఆశ. ఒకరిని చూసి ఆశించకూడదు, ఒకరి ఇల్లు చూసి ఆశించకు, ఒకరి డబ్బు చూసి ఆశించకు, ఒకరి చీర చూసి ఆశించకు. ఏది కూడా ఆశించక్కర్లేదు మనం, ఎవరిది కూడా. దురాశ, దుర చెడు మీద ఆశ. దేవుని స్తోత్రం. అందుకే మరి 10వ అది మనం తెలుసుకున్నట్లయితే 10వ ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ తెలుసుకున్నట్లయితే, ఒకని ఇంటిని గాని, వాని గాడిదను గాని, వాని ఎద్దును గాని, వాని దేవుని స్తోత్రం పొలమును గాని, వాని భార్యను గాని, దేన్ని కూడా చూసి నీవు ఆశించకూడదు. అది నీకు తగదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు ఈ యొక్క లోకానుసారంగా నడుస్తూ ధనాపేక్షలై ఏం చేస్తున్నారంటే, వేరే వాళ్ళది చూసి ఆశించి, హల్లెలూయా హల్లెలూయా, వారిని పొందడానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బహు చెడ్డ క్రియలు ఈ రోజుల్లో జరుగుతున్నాయి. ఒకరిని వివాహం చేసుకోవడం, ఇంకొకరితో వెళ్ళిపోవడం. ఎంత చెడు క్రియలు ఇవి, ఎంత చెడు బ్రతుకది. దాని యొక్క ఫలము తింటున్నప్పుడు నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని చిత్తమైతే ఆ చెడ్డ ఫలము తింటే మన స్థితిగతి ఏంటి, మంచి ఫలం ఏంటి తెలుసుకుందాం. ఫలము పొందడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం. 1 రాజులు 16:31 చూద్దాం. 1 రాజులు 16:31. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి. పాపము జరిగించేది స్వల్ప సంగతి కాదు, చిన్ని విషయం కాదు ఇది. నువ్వు అంటావు, ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదే, ఆ పద్ధతిలో వెళ్ళలేదు అనుకుంటావు. ఒక మోహపు చూపే వ్యభిచారము అంటే చాలా చిన్న విషయం కదా, సరదాగా అలా చూశానండి అంటావేమో. అసలు అదే తప్పని వాక్యం చెప్తుంది. స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని. దేవునికి స్తోత్రం. ఎవరిని చేసుకున్నాడు? యెజబెలు ఎలాంటిది మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి దాన్ని ఆహాబు ఏముందలే అన్నట్టు చేసుకున్నాడు. నువ్వు కూడా ఈరోజు దైవత్వానికి వచ్చిన తరువాత అన్య సంబంధమైన వివాహాలు నీ పిల్లలకు గాని నీవు గాని చేసుకోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అది చిన్న విషయం అనుకుంటున్నాం. సాతాను చాలా చురుగ్గా వేస్తాడు మన మీద. ఏం లేదండి, పెళ్ళొక్కటే అన్య పెళ్లి చేస్తాం, తర్వాత మీ మందిరానికి మీరు తీసుకుపోయి మీరు మీ పద్ధతిలో పిల్లలు చేసుకోండి. ఏదో సమాజంలో విలువ కొరకు కానండి, దాంట్లో అమ్మ సమాజం కొరకు విలువ కొరకు అట్లా కానీ మా పిల్ల మళ్ళీ మన మందిరానికి వచ్చేది వస్తుందా? నీకు నువ్వు మోసపోతున్నావు, నీ కుటుంబం అంతా కూడా మోసపోద్ది. చివరికి నువ్వు నష్టపోతావు. సాతాను యొక్క కుతంత్రము చాలా గొప్పది. ఇక్కడ యెజబెలును చేసుకొని ఆహాబు శాపగ్రస్తుడిగా మారిపోయాడు. చేయొద్దన్న పని చేసి చివరికి నాశనానికి వెళ్ళిపోయాడు.
దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో చెప్తుంది, పరిశుద్ధులకు అపరిశుద్ధులకు పొద్దు, క్రీస్తుకు బెలియాలకు పొద్దు, విగ్రహారాధికులకు క్రైస్తవ విశ్వాసులకు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, పొత్తు అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే దేవుడు దేవుడే, ఆయన పరిశుద్ధుడు. నీవు ఆ పరిశుద్ధతను వదిలి నీ హృదయ అంతరంగములో విగ్రహాలను పెట్టుకొని వాటిని నువ్వు ఆరాధన చేస్తున్నావు. మందిరముకొచ్చినా కూడా ఆ విగ్రహాలు నీలోనే ఉంటున్నాయి. అవి వాటిని పెట్టుకుని నువ్వు ఆరాధన చేస్తే నీకు దేవునికి పొందిక లేదు. నీలోనున్న విగ్రహానికి బయటున్న యేసయ్య మాటలకు పొందిక ఉండదు. దీనికే వీళ్ళు దేవుని మాట వినరు. వీళ్ళ నాశనము కునికదు, నిద్రపోదు అంటున్నాడు. దేవుడు కూడానంట అనుమతి ఇవ్వడంట. ఇలాంటి నాశనం అయ్యేటోళ్ళకి రక్షణకి దేవుడు అనుమతి ఇవ్వడంట. అందుకే అన్నాడు, నేను అందరి హృదయ అంతరంగము ఎరిగిన వాడను గనుక నేను అందరినీ నా యొద్దకు నేను చేర్చుకొనలేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంగమా, ఇప్పటికైనా ఈ రోజైనా పాపాన్ని విడిచిపెడదాం. ప్రభువా, నా పాపాన్ని తీసివేయి. ఆహాబు స్వల్ప విషయం అనుకుని యెజబెల్ని వివాహం చేసుకొని రక్త అపరాధిగా మిగిలిపోయాడు. చివరికి అతని రక్తమే తీర్పు తీర్చింది ఆ కుటుంబం అంతటిని. ప్రభువా, నా జీవితం అలాగ ఉండడానికి వీల్లేదు, నేను ప్రత్యేకించబడాలని దయచేసి అందరము మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుదాం. సహోదరి, ప్రతి ఒక్కరము ప్రభు తట్టు తిప్పుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన అపరాధాలు, పాపాలు దేవుడు చూస్తున్నాడు. ఆయనకి మరుగన్నదేదీ లేదు. ఎంత కాలం అదే పాపములో మనం ఉందాం, ఎంత కాలం అదే అపరాధములో ఉందాం. సహోదరి, సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం పాపము విడిచి రమ్మని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 36వ దినము ఈ దోషమూర్తి ఆకాశానికి భూమికి మధ్యలో ఎగురుకుంటూ వెళుతుంది. అది ఎగురుతూ ఎగురుతూ ఆ పాపాన్ని షీనారు సాలలోకి తీసుకెళ్తుంది. తారుమారవుతుంది విశ్వాస జీవితం. షీనారు తారుమారు, అది సాలలో పెట్టుతుంది. నీ హృదయ అంతరంగములో ఆ పాపాన్ని పెడుతుండగా ఆ పాపాన్ని అనుసరించి నడుస్తున్న నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసావా? ఆ యొక్క గుండు నీలో లేదా? ఆ కొల నీలో లేదా? ఆ కొలలోకి తీసుకొస్తుందే పాపాన్ని సాతానుగాడు, శత్రువు. దాన్ని నువ్వు అనుసరించి నీ హృదయ అంతరంగంలో పెట్టుకొని పాపము చేయడానికి పరుగు పెడుతున్నావు. నీకు శిక్ష తప్పదు సహోదరి, శిక్ష తప్పదు సహోదరుడా. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకపోతే నిశ్చయముగా ఆ పాపములో నువ్వు ఉన్నావు. ఆ దోషమూర్తి నీవే, నీవే, నీవే. దాని ఇచ్చలు నెరవేరుస్తున్న మనమే. ఈరోజు ఆ పాపం నుంచి బయటకు వద్దాం. తండ్రి, ఆ పాపం నుంచి నన్ను బయటికి తీసుకురా నాయనా. ఇంక అందులోనే మగ్గిపోతున్నాను. నా చూపులు మారిపోతాయి పాపములో, నా ప్రవర్తన మారిపోతుంది పాపములో. నేను ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయాలనే కోరిక నాలోకి వచ్చి పాపం జరిగిస్తున్నాను. సహోదరి, సహోదరి, జాగ్రత్త, జాగ్రత్త. తప్పించుకోలేవు, ఎక్కడా తప్పించుకోలేవు. నా ఒళ్ళు బాగుంది, కొవ్వు పట్టుంది, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆ సమయం కూడా దగ్గరకు వస్తుంది కనుక కృప కోల్పోబోతున్నావు. ఏ స్థితి గుండా వెళ్తావు,
ఎంతమంది మనల్ని దూషిస్తారో, అవమానపరుస్తారో ఆలోచన చేద్దాం. కనుక ఇచ్చిన వాక్యాన్ని మన జీవితంలో దీవించి ఆస్వాదించమని 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.